సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి జరిగి 7 భక్తులు చనిపోవడం జరిగింది. వారికి వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి చర్యలు జరగకుండా ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే లాండసాంగి పంప్ హౌస్ జలకళ ఒకసారి విలేకరుల సోదరులందరూ కూడా విలేకరు సోదరుల తరపున ఆదిలాబాద్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక్కసారి బీఆర్ఎస్ పాలనలో లాండసాంగి పంప్ హౌస్ ఎట్లా ఉండే, కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత లాండసాంగి పంప్ హౌస్లో మట్టిని తవ్వి తీసిన కొద్దీ జలరాశులు బయటపడతా ఉన్నాయి. జలకళ ఆ నదీయమ తల్లికి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజల యొక్క దాహార్తిని తీర్చుతున్నటువంటి లాండసాంగి పంప్ హౌసు, ఆ నదీమ తల్లికి నిజంగా ఆదిలాబాద్ ప్రజలమంతా రుణపడి ఉన్నాం. ఈ ఎండాకాలంలో ఎంత సమస్య అవుతుందని ఇబ్బంది పడ్డాం. కానీ తక్షణం ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, అలాగే మా మున్సిపాలిటీ కౌన్సిలర్లు బ్రహ్మాండంగా, మా పట్టణాధ్యక్షులు అందరూ కూడా బ్రహ్మాండంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి, ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి తక్షణ నిధులు విడుదల చేయించడం వల్ల ఈరోజు పంప్ హౌస్ బ్రహ్మాండంగా నీటిని తవ్విపోస్తూ ఉన్నది. ఇది కాంగ్రెస్ మార్కు పాలన, పరిపాలన. ఈరోజు జోగు రామన్న గారు ఒక మాజీ మంత్రిగా ఉండి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి